హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మనం లాస్ట్ వీడియోలో ఈ మైక్రోఫోన్ మనం బుక్ చేసింది మైక్రోఫోన్, అలాగే V8 కార్డ్ మనం అన్బాక్సింగ్ చేసి సెటప్ చూసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో దీన్ని మనం ఎలా యూస్ చేయాలి అలాంటివి చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అందరూ ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో వైర్ సెటప్ కూడా చూపించాను. ఇంకెవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇలా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది మైక్, ఇది ఎకో. ఇది మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న కూడా మైక్రోఫోన్తో మాట్లాడుతున్నాను. కాబట్టి మనం చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కువ పడితే ఎక్కువ సౌండ్, అలాగే ఫ్రెండ్స్ మొత్తం తగ్గించేసాను, అందుకే సౌండ్ రాలేదు. ఎక్కువ పెట్టవద్దు, ఎక్కువ వస్తుంది. అలాగే తక్కువ పెట్టవద్దు, తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది ఈకో, ఇది మొత్తం మనం తగ్గించేసామనుకోండి అసలు వెనకాల ఇంకా వాయిస్ రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, వెనకాల నేను మాట్లాడక కూడా ఇంకో సౌండ్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇది మొత్తం తగ్గించేస్తే ఇది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా సౌండ్ రాకుండా ఉంటుంది. అదే మనకి సౌండ్ కావాలంటే ఇలా పెంచుకుంటే వెళ్ళే కొద్దీ ఎక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మనం కింద చూసినట్లయితే ఇక్కడ ట్రిబుల్, బేస్, రికార్డ్, మ్యూజిక్, మానిటర్ అన్నీ మనకి మొత్తం 5 ఇచ్చారు. ఇలాగా ఇది చూస్తే ఇది మనకి ట్రిబుల్, ఇది కూడా మైక్ సంబంధించింది. ఇది మొత్తం మనం జీరోలు ఆడితే నా వాయిస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. అదే ఫుల్ పెట్టామనుకోండి ఫ్రెండ్స్, క్లియర్గా వస్తుంది. ఇదేమో బేస్ మొత్తం తగ్గించేస్తే నార్మల్గా వస్తుంది. అదే బేస్ ఎక్కువ పెట్టామనుకోండి ఇలా బేస్గా వస్తుంది కొంచెం. ఇదేమో రికార్డ్, మనము ఏదైనా రికార్డ్ చేసినప్పుడు రికార్డ్ అవ్వాలంటే ఇది మనకు మెయిన్ ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. ఇదేమో మ్యూజిక్. ఇక వైర్లు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ వైర్ మనకి ఇంకొక ఫోన్కి అటాచ్ చేసుకుని రికార్డ్ చేసుకోవడం అలాంటివి చేయొచ్చు. ఇదేమో మానిటర్, మొత్తం ఈ సెటప్కి ఇదే మెయిన్. ఇది మనం ఎప్పుడో ఫుల్లో ఉంచుకుంటేనే సౌండ్ బయటకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఒకటేమో ఈ వైర్ నా దగ్గర ఉంది దీనిది. ఇక్కడదేమో ఇది ఛార్జింగ్, ఇది హెడ్సెట్దే, హెడ్ ఫోన్స్ ఇది. ఇదేమో కండెన్సర్ మైక్. ఇది నేను ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కింద చూసినట్టే మనకి ఎలక్ట్రో, పిచ్ బెండ్, ఎలిమినేషన్, షాక్ వేవ్, MC, డాజ్ అని ఇచ్చారు. మనం ఫస్ట్ జట్టుకుంటే ఫ్రెండ్స్ అలా సౌండ్ వచ్చి మనం మాట్లాడుతుంటే మనతో పాటు ఇంకొకరు కూడా మాట్లాడుతుంటూ ఉంటుంది. అదే మన పక్కన పిచ్ బెంచ్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తే నా వాయిస్ మారిపోద్ది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకొకరి బేస్ మళ్ళీ సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంక మనకి అయిపోయింది. మళ్ళీ మన రియల్ సౌండ్ వచ్చేది. ఈ ఎలిమినేషన్ అనేది కూడా ఎఫెక్టే. హలో అమ్మ చూడండి, కొంచెం షాక్ వేవ్ మోడల్ ఉంటుంది. ఈ షాక్ వేవ్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. MC అంటే మన వాయిస్ని క్లియర్ చేసి ఇస్తుంది లాస్ట్కి. ఈ డాజ్ రెండు ఆన్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు, క్లియర్ వాయిస్ వస్తుంది. అయితే ఇది మామూలుగా ఆఫ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమైనా జరుగుతున్నప్పుడు లైవ్లో లాంటి సౌండ్స్, ఇవి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్. ఇది చీరు చప్పట్లు కొడుతున్నట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో అంబారెన్స్ అది వచ్చింది, కాకి సౌండ్ ఫ్రెండ్స్. ఇది గన్, ఇదేమో డిస్ప్లేషన్స్, I like it, I love it, I want some more. నవ్వుతున్నట్టు, క్లాప్ చేస్తున్నట్టు సౌండ్ ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్. ఈ సాంగ్ 1, సాంగ్ 2 ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కింద 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడైనా లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సరదాగా వెనకాల మ్యూజిక్స్ లాగా వస్తాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది మనం మ్యూజిక్లో పెట్టుకుని దీంట్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. అలాగే మెయిన్స్గా ఈ సింగర్స్ లేకపోతే మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అలా అయితే దీనికి నుంచి ప్యాడ్ కట్టుకోవడం కానీ, లేకపోతే పెద్ద ఇన్స్ట్రుమెంట్స్
అలాగే దీనికి ఇంకా పిన్స్ అటాచ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, వెనకాల కూడా ఉంటుందండి. దీనికి కూడా మనకు మైక్ లేకపోతే గిటార్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని గురించి దీని మీద మనం చాలా వీడియోస్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇలాంటి దాని మీద. అలాగే లాస్ట్ వీడియోస్లో చేసినట్టు ఇంకా చాలా వీడియోస్ చేస్తాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.